మీ అక్కా చెల్లెళ్ళందరూ ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటుంటే మీరందరూ చేసిన తప్పులు చెరిగిపోవు, జరిగిన పరిణామాలు మారవు. దీనికంతటికి కారణం మీ అక్క. అమ్మో, ఆ సంగతి కూడా కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. బామ్మ, సుందరిని ఏమనొద్దు. సుందరి ఎప్పుడు తప్పు చేయదు. కన్నయ్య, ఒక్కసారి ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. చెబితే ఈ ఊర్వశిని ఇంటి కోడలిగా చేసుకోమని పుట్టుతోనే ముందు నుంచి ప్లాన్ చేసుకుని మరి ఈ ఊర్వశికి పనినిచ్చి పెళ్లి చేసింది. బామ్మగారు, నువ్వు మాట్లాడుకో. నీతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. ఈ ఇంట్లో వాళ్ళు ఎవరు కూడా త్రిపురతో మాట్లాడడానికి వీల్లేదు. అమ్మో అమ్మో, కాదు అని మాట్లాడితే ఈ ఇంట్లో ఉండే అర్హత కోల్పోతారు. బామ్మ, అలా అంటావేంటి? నాకు ఆకలిగా లేదు బాలాగారు, ఆ? నేనిప్పుడు తినలేను. ఆ, నువ్వు అలాగే అంటావు. నీతో ఎవ్వరూ మాట్లాడడం లేదు, నువ్వు బాధపడుతున్నావు, అందుకే ఆకలి అవ్వట్లేదు. బాధగా ఉంటే ఆకలి లేదంట కదా. మీకెవరు చెప్పారు? నాకు అన్నీ తెలిసిపోతుంటాయిలే. నేను నీకు తినిపిస్తాను కదా. ఇది అమ్మ ముద్ద. ఇది నాన్న ముద్ద. నేను
ఇలా ఎప్పుడూ నిన్ను కొట్టుంటే నువ్విలా మారేదానివే కాదు. ఎంతగా నటించావు, ఎంతలా నన్ను నమ్మించావు. వీణ్ణి పెళ్లి చేసుకుంటే నువ్వెక్కడ నీ జీవితాన్ని పాడు చేసుకుంటావోనని నేను ఆలోచిస్తూ ఉంటే నువ్వు వీడితో పాటు చెయ్యి కలిపి నన్ను బ్లేమ్ చేశావు. నా చెల్లెలు నా వాళ్ళు అని నేను అనుకోవడం ఎంత తప్పో ఇప్పుడు తెలిసిందే. నా చెల్లెలు నా వాళ్ళు అనుకున్నది నువ్వు, నేను కాదు. నేనెప్పుడు నిన్ను అక్క అనుకోలేదు. ఎందుకంటే అనంత్తో నా పెళ్లిని పీటల మీద ఆపింది నువ్వు. అనంత్ని నీ చెల్లికిచ్చి పెళ్లి చేసింది నువ్వు.